శ్రీ గురుభ్యో నమః. అస్మద్గురుచరణపాదారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో సుభద్రాపహరణం జరిగింది. సుభద్రని అర్జునుడు తన యొక్క పరాక్రమంతో కృష్ణుడి యొక్క అనుమతితో, ధర్మరాజు యొక్క అనుమతితో ఆయన తన పరాక్రమంతో ఆమెను వివాహం చేసుకోవాలి, అపహరించి వివాహం చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ సుభద్రని తీసుకుని ఆయన వెళ్ళిపోతుంటే అది చూసినటువంటి యదువీరులందరూ కూడా ఈ విషయాన్ని సభాభవనానికి వచ్చి తెలియజేశారు. వెంటనే సభాపాలకుడు యుద్ధ పేరును మోగించాడు. అక్కడ ఉండేటువంటి యాదవ్ వీరులందరూ కూడా చకచకచక వచ్చి అక్కడ ఆసీనులయ్యి మనం ఆ వృత్తాంతాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళే మనమందరం కూడా వెంటనే దీన్ని నిగ్రహించాలి, ఆ అర్జునుడిని నిగ్రహించాలి, మనం అందరం కూడా యుద్ధానికి వెళ్ళాలన్నట్టుగా తయారై వెళ్ళిపోతుంటే అప్పుడు బలరాముడు చెప్పాడు, ఏమిటయ్యా మీరు అందరూ అంతా ఉత్సాహంగా వెళ్ళిపోతున్నారు, కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడు ఏమీ మాట్లాడట్లేదు, కృష్ణుడి యొక్క మాట వినకుండా, కృష్ణుడి యొక్క అనుమతి లేకుండా, కృష్ణుడు ఏ విషయము చెప్పకుండా మీరు యుద్ధానికి వెళ్ళే ప్రయోజనం ఏంటి, వ్యర్థమైనటువంటి కోపం ఎందుకు అని అన్నాడు. అందువలన ముందర మనము ఏమి చెయ్యాలి అనేటువంటిది తెలుసుకోవాలి. ఏ శతావదభిప్రాయం ఆఖ్యాతు స్వం మహామతి యదస్య రుచిరం కర్తుం తత్కురుధ్వమతంద్రితా. ముందర కృష్ణుడి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకోండి. ఆ కృష్ణుడు తన అభిప్రాయం తెలియజేస్తాడు. ఆ తర్వాత కర్తవ్య నిర్ణయం మనం చేద్దాం. అంతేకాని మీరు ముందర ఎవరి మాట వినకుండా మీరు ఈ మాట విన్న వెంటనే యుద్ధానికి వెళ్ళడం అనేటువంటిది తగినటువంటి పని కాదు. అందువలన ఆయన మాటలు వినండి. తతస్తే తద్వచ శ్రుత్వా గ్రాహ్య రూపం హలాయుధా తూష్ణీం భూతాస్తతస్సర్వే సాధు సాధ్విచాబ్రువన్. అలాగా బలరాముడు మాటలు విన్నారు యాదవులందరూ కూడా. ఒక్కసారి వాళ్ళందరూ నిశ్శబ్దంగా ఉన్నట్ట. అలా ఉండి అది బాగానే ఉంది, కృష్ణుడు చెప్పిన మాట కూడా విందాము అని వాళ్ళందరూ కూడా ఒక క్షణము ఆగినటువంటి వాళ్ళే ఉన్నట్ట. సమంవచో నిశమ్యైవ బలదేవస్య ధీమతః పునరేవ సభా మధ్యే సర్వే తే సముపావిశన్. ఆ బుద్ధిమంతుడైనటువంటి బలరాముడు ఈ మాట చెప్పేటప్పటికి వెంటనే లేచినటువంటి యాదవ వీరులందరూ కూడా శ్రీకృష్ణుని మాటలు విందాము, విన్న తర్వాతే మనం చేయవలసినటువంటి కర్తవ్యాన్ని నిశ్చయం చేసుకుందాము అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా తమకు ఉచితమైనటువంటి మళ్ళీ ఆ ఆసనాల మీద అందరూ కూడా ఆసీనులయ్యారట. తతో అబ్రవీత్ వాసుదేవం వచో రామః పరంతపః కిమవాగుపవిష్టోపి ప్రేక్షమాణో జనార్దన. వెంటనే శ్రీకృష్ణుడితోటి బలరాముడు అన్నట్ట, ఏమిటయ్యా జనార్దన, ఇదంతా చూస్తూనే ఉన్నావు కదా, ఏమి మాట్లాడకుండా మౌనంగా ఇలా చూస్తూ ఊరుకున్నావేమిటి, మనం ఏం చేయాలో దాన్ని నిర్దేశించాలి కదా నువ్వు అని అన్నాడు. సత్కృత స్వత్కృతే పార్థ సర్వైరస్మాభిరచ్యుత నచ సోర్హతి తాం పూజాం దుర్బుద్ధి కులపాంశనః. నీ కోసమని మేము నీకు అత్యంత ప్రియమిత్రుడుగానే ఉద్దేశంతో అర్జునుడిని మేమందరం కూడా గౌరవించాం. అయితే ఆ కులనాశకుడైనటువంటి అల్పబుద్ధి కలిగినటువంటి అర్జునుడు మేము చేసినటువంటి ఈ పూజలకి ఎంత మాత్రమూ అర్హత కలిగినటువంటి వాడు కాడు. కోహి తత్రైవ భుక్త్వా అన్నం భాజనం భేతుమర్హతి మన్యమాన కులే జాతం ఆత్మానం పురుషక్వచిత్. అన్నం తిన్నటువంటి వాడు పాత్రను అక్కడ పగలగొట్టినట్టుగా ఆ అర్జునుడు చేసినటువంటి పని ఎంత మాత్రము ఉచితమైనటువంటిది కాదు కదయ్యా. సద్వంశజులైనటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇటువంటి పని చెయ్యరు. ఇచ్ఛన్నేవ హి సంబంధం కృతం పూర్వం చ మానయన్ కోహి నామ భవేనార్థీ సాహసేన సమాచరేత్. మన సంబంధాన్ని కోరుకుంటూ పూర్వం చేసినటువంటి మన ఉపకారాన్ని స్మరించకుండా కళ్యాణాన్ని కోరేటువంటి వాడు ఎవడైనా ఇలా సాహసాన్ని చూపిస్తాడా? ఒకవేళ తనకి ఇష్టమైంది చేసుకుంటామంటే సంబంధం అడగాలి, అంతేగాని ఇలా అపహరించుకుపోవడం ఏమిటి? అంటే అలా పెడుతున్నాడు అంటే అర్థం ఏంటో మన అవమానించినట్టే కదా. సో అవమన్య తథాస్మాకం మనాదృత్య చ కేశవం ప్రసహ్య హృతవానజ్యా సుభద్రా మృత్యుమాత్మనః. అర్జునుడు మనందరినీ అవమానించాడు.
శ్రీకృష్ణుడు అయినటువంటి అత్యంత ప్రియమైనటువంటి నిన్ను కూడా లక్ష్య పెట్టలేదు. తన మృత్యువుని తెచ్చిపెట్టేటువంటి సుభద్రాదేవిని బలవంతంగా అపహరించాడు. కథం హి శిరసో మధ్యే కృతం తేన పదం మమ మర్షయిష్యామి గోవింద పాదస్పర్శమివోరగః. సర్పం ఏ విధంగా అయితే మనిషి యొక్క పాదాన్ని సహించదో అట్లాగా నా తల మీద ఉంచినటువంటి అర్జునుడి యొక్క పాదాన్ని బలవంతుడినైనటువంటి నేను ఎట్లా సహిస్తానయ్యా? నన్ను అవమానించాడు, నా యొక్క పరాక్రమాన్ని అవమానించాడు, తానే వీరుడైనట్టుగా సుభద్రను అపహరించి వెళ్ళాడు. అందువల్ల అతని యొక్క ఈ దుశ్చర్యని నేను ఎంత మాత్రమో సహించలేను, అతన్ని కూడా నేను క్షమించలేను అన్నాడు. అద్య నిష్కౌరవామేకః కరిష్యామి వసుంధరాం. అందువల్ల ఈ అర్జునుడి యొక్క ధిక్కారాన్ని నేను అస్సలు సహించలేను. అందువల్ల నేనేం చేస్తానంటే ఇప్పుడే నహిమే మర్షణీయోయం అర్జునస్య వ్యతిక్రమః. ఈ అర్జునుడు చేసినటువంటి ఈ ధిక్కారం ఏదైతే ఉందో, మనందరినీ అవమానించి తాను సుభద్రను అపహరించినటువంటి తీరేదైతే ఉందో దాన్ని నేను నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నాను. అంతేకాకుండా నేను ఒక్కడినే ఎప్పుడు ఈ భూమి అంతటినీ కూడా అకౌరవం చేసేస్తాను, చేసి చూపిస్తాను అని అన్నాడు. తం తథా గర్జమానంతు మేఘదుందుభి నిస్వనం అన్వపద్యంత తే సర్వే భోజవృష్ట్యంధకాస్తథా. ఎప్పుడైతే బలరాముడు అక్కడ ఉండేటువంటి యదువీరులందరూ కూడా యుద్ధానికి వెళదామనుకున్నటువంటి మాటలకు ఊతమిచ్చేటువంటి మాట ఎప్పుడైతే మాట్లాడాడో అక్కడ ఉన్నటువంటి అందులో గంభీరమైనటువంటి కంఠంతో మేఘదుందువులు మోగితే ఎట్లా ఉంటుందో అటువంటి ధ్వనితోటి బలరాముడు అలా గర్జిస్తే ఆ భోజవృష్ణి అంతక యదువీరులందరూ కూడా ఆ మాటలను విని బాగుంటూ సమర్థించారట. ఇది శ్రీమన్ మహాభారతే ఆదిపర్వణి సుభద్రాహరణ పర్వణి బలదేవ క్రోధే ఏకోనవింశత్యధిక-200తమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో సుభద్రాహరణ పర్వం అనే ఉపపర్వంలో బలదేవుని యొక్క క్రోధం అనేటువంటి 219వ అధ్యాయమైంది. 220వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. వైశంపాయన ఉవాచ. వైశంపాయనుడు చెబుతున్నాడు జనమేజయ మహారాజుడు. జనమేజయ మహారాజా ఉక్తవంతో యథా వీర్యం అసకృత్ సర్వవృష్ణయః తతో అబ్రవీద్వాసుదేవః వాక్యం ధర్మార్థ సంయుతం. ఈ విధంగా యదువీరులందరూ మాట్లాడారు. ఆ తర్వాత బలదేవుడు మాట్లాడాడు. మాట్లాడిన అన్ని మాటల్ని కూడా శాంతంగా శ్రీకృష్ణుడు విన్నాడు. విన్నటువంటి వాడై యాదవులందరూ కూడా ఆ సమయంలో తమ యొక్క శక్తి అనుసారంగా ప్రతీకారేచ్ఛతో అర్జునుడిని లొంగ తీసుకోవాలి అనేటువంటి అని వాళ్ళందరూ కూడా వాళ్ళ మాటలు చెప్పారు. శ్రీకృష్ణుడు మాత్రం ధర్మంతో అర్థంతో నిండినటువంటి వాక్యాలతోటి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. నావమానం కులస్యాస్య గుడాకేశ ప్రయుక్తవాన్ సమ్మానో అభ్యధికస్తేన ప్రయుక్తోయం న సంశయః. మీరందరూ మన అవమానించాడు అర్జునుడు అని అంటున్నారు. కానీ నేనేమనుకుంటున్నానంటే అర్జునుడు మన కులాన్ని ఏమీ అవమానించలేదు, మన యాదవుల మీద గౌరవభావాన్ని ప్రకటించాడు అని నేను అనుకుంటున్నాను. ఈ విషయంలో ఏ విధమైనటువంటి సందేహము లేదు. ఎందుకంటే అర్థలుబ్ధాన్నవపార్థ మన్యతే సాత్వతాన్ సదా స్వయంవరమనాదృశ్యం మన్యతే చాపి పాండవ. ఈ సాత్వతులకు ధనలోభం ఏమీ లేదు. కావున డబ్బిచ్చి కన్యకను పరిగ్రహించడానికి అనేకములైనటువంటి మార్గాలు ఉన్నాయి. ధనమిచ్చి కన్యకని స్వీకరించి వివాహం చేసుకోవచ్చు. అట్లాగే స్వయంవరంలో కన్యకను గెలిచి కూడా ఆమె అభిప్రాయం స్వయంవరానికి వెళ్ళినప్పటికీ కూడా ఆమె అభిప్రాయం మనం తెలుసుకోలేము. అందువల్ల ఆ స్వయంవరంలో వివాహం చేసుకున్నా ఆమె మనస్సులో కనుక వ్యక్తి లేడనుకోండి, అప్పుడు కూడా కొద్దిగా లోటు జరుగుతుంది. అందువలన ఈ స్వయంవరం ద్వారా కూడా వివాహం చేసుకోవడం అనేటువంటి శక్యం కాదు. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా అర్జునుడు చక్కగా ఆలోచన చేశాడు. ఆలోచన చేసి ప్రధానమపి కన్యాయా పశువతుకోను మన్యతే విక్రయంచాప్యపత్యస్య కకుర్యాత్ పురుషో భువి. కన్యాదానం చేయించుకున్నటువంటి పౌరుషహీనుడైనటువంటి అంటే పౌరుషం కలిగే మహాపరాక్రమం కలిగినటువంటి వాడు దానాన్ని గ్రహించలేడు.
అందువలన కన్యాదానాన్ని కనుక చేయించుకుంటే కనుక అప్పుడు ఏమవుతుంది, పరాక్రమహీనుడే పశుతుడవుతాడు ఆ రాజు. అందువల్లనే అలాగే ధనాన్ని గ్రహించి తన సంతానాన్ని అమ్ముకునేటువంటి వాడు ఎవడైనా ఉంటే కనుక వాడు అధముడిగా పరిగణింపబడతాడు. అందువలన డబ్బు ఇచ్చి కొనుక్కోలేడు, అట్లాగే కన్యాదానం ద్వారా కూడా స్వీకరించలేడు. ఏతాన్ దోషాంస్తు కౌంతేయ దృష్టవానితి మే మతి. ఇవన్నీ కూడా కొన్ని దోషాలు ఉన్నాయి వీటిల్లో. ఈ విధంగా వివాహం చేసుకుంటే కనుక కొన్ని దోషాలు ఉన్నాయి అని వీటినన్నిటినీ కూడా అర్జునుడు గ్రహించాడు అని నేను అనుకుంటున్నాను. అతః ప్రసహ్య హృతవాన్ కన్యాం ధర్మేణ పాండవ. అందువలన క్షత్రియ ధర్మానుసారంగా ఆ కన్యని అపహరించి తీసుకెళ్ళాడయ్యా. ఉచితశ్చైవ సంబంధ సుభద్రాం చ యశస్వినీం ఏష చాపి దృశపార్థ ప్రసహ్య హృతవానితి. నా అభిప్రాయంలో ఈ సంబంధం చాలా ఉచితమైనటువంటిది. ఎందుకంటే సుభద్ర అత్యంతమైన సౌందర్యం కలిగినటువంటిది, అలాగా గొప్ప కీర్తి కలిగినటువంటి యశస్విని అయినటువంటి సుభద్రను యశస్వి అయినటువంటి అర్జునుడు గ్రహించాడు. ఎందువలన గ్రహించాడంటే రత్నహారీతు పార్థివ అంటారు. విలువైనటువంటి వస్తువులు ఎవరి దగ్గర ఉండాలయ్యా అంటే మహారాజు దగ్గర ఉండాలి. అందువలన ఆయన మహారాజు లాంటి వాడే కాబట్టి ఆ అర్జునుడు ఆ విలువైనటువంటి రత్నభూతమైనటువంటిది కాబట్టి ఆ సుభద్రని తాను పరిణయం చేసుకోవాలి అని ఆయన కోరుకున్నాడు. అటువంటి న్యాయంతో బలవంతంగా హరించాడు. భరతస్య అన్వయే జాతం శంతనోశ్చ యశస్వినః కుంతిభోజాత్మజా పుత్రం కో బుభూషేతనార్జునం. భరత వంశంలో పుట్టాడు. అలాగే గొప్ప కీర్తి కలించినటువంటి శంతనుడి యొక్క భీష్ముని యొక్క వంశజుడైనటువంటి కుంతిభోజుని యొక్క దౌహిత్రుడైనటువంటి అర్జునుడి యొక్క సంబంధాన్ని ఎవడు కోరుకోండయ్యా. మనము సుభద్రకి ఏదైనా సంబంధం తీసుకొచ్చి ఒకరిని తీసుకురాగలిగితే కనుక అతడు అర్జునుడి కంటే గొప్పవాడవుతాడా? ఎట్టి పరిస్థితుల్లో నావుడు. అందువలన అంత గొప్పవాడైనటువంటి అర్జునుడు సుభద్రను వివాహం ఆడుతున్నాడు అంటే కనుక ఇందులో ఏ విధమైనటువంటి దోషము లేదని నేను భావిస్తున్నాను. నచ పశ్యామి యః పార్థం విజయేతరణే బలాత్ వర్జయత్వా విరూపాక్షం భగనేత్రహరం హరం అపి సర్వేషు లోకేషు శాంద్రరుద్రేషు మారిషః. మీరందరూ ఇప్పుడు యుద్ధానికి వెళ్ళిపోదాం, ఆ అర్జునుడి మీద జయత్రయాత్ర చేద్దాం, లేకపోతే అర్జునుడిని నిరోధిద్దాం, మన సుభద్రని వెనక్కి తీసుకొద్దాం అని అనేకములైనటువంటి ఆయుధాలతోటి మీరు బయలుదేరగచ్చు. కానీ ఒక్క విషయం చెబుతున్నాను, ఇంద్రలోకంలో కానీ రుద్రలోకంలో కానీ శంకరుడు తప్ప మరొకడు ఎవడు కూడా అర్జునుడిని జయించలేడు. అర్జునుడిని జయించగలిగినటువంటి పరాక్రమం ఎవరికైనా ఉంది అంటే అది మహాదేవుడికి మాత్రమే ఉన్నది తప్ప మరొకడు ఎవ్వడూ కూడా యుద్ధంలో అర్జునుడిని జయించలేడయ్యా. గెలవడం అనేటువంటి అసాధ్యమైనటువంటి విషయము. సచ నామ రథస్తాదృక్మదీయాస్తే చ వాజినః యోద్ధా పార్థశ్చ శీఘ్రాస్త్ర కోలుతేన సమో భవేత్. అంతేకాదు ఈ సమయంలో అర్జునుడు ఎవరి రథం తీసుకున్నాడు? నా రథం తీసుకున్నాడు. అందువలన అర్జునుడి దగ్గర ఉన్నటువంటిది నా రథం, నా గుర్రాలు ఉన్నాయి. అంతేకాక వీటిని సమర్థంగా నడిపించగలిగినటువంటి యోధుడు అర్జునుడు. అటువంటప్పుడు ఈ అర్జునుడితో సమానంగా ఎవడుండగలడు? తమభిదృత్య సాంత్వేన పరమేణ ధనంజయం న్యవర్తయత సంహృష్టా మమైషా పరమామతి. అందువలన మీరు ప్రసన్నంగా ఆలోచన చేయండి. తొందరగా మనమందరము కూడా ఏంటంటే అతను తన యొక్క పురానికి వెళ్ళిపోకుండా మనం వేగంగా వెళ్ళి అతన్ని అనుసరించి సాంత్వనతోటి అతన్ని మరల్చి తీసుకురావడం అనేటువంటిది ఉచితమైనటువంటిది తప్ప యుద్ధం చేయడం ఎంత మాత్రము ఉచితమైనది కాదు. ఇది నాకు సమ్మతమైన అభిప్రాయము, అది నా అభిప్రాయం చెబుతున్నాను అని చెప్పాడు. యది నిర్జిత్య పార్థ బలాద్ గచ్చేద స్వకం పురం ప్రణశ్యేద్వో యశస్సజ్జః నతు సాంత్వే పరాజయః. ఒకవేళ అర్జునుడు కనుక మనల్ని జయించి కనుక తన నగరానికి వెళితే మన కీర్తి నశిస్తుంది. అర్జునుడు యదువీరుల్ని వృష్ణివంశం వాళ్ళని అంధకవంశం వాళ్ళని అందరినీ కూడా జయించాడు అనేటువంటి పేరు వస్తుంది, అతడి కీర్తి పెరుగుతుంది, మనకి అపకీర్తి వస్తుంది. అయితే మనం అతను సాంత్వన చేసి వెనక్కి తీసుకొచ్చి మనమే వివాహం చేసామంటే అసలు పరాజయం అనేటువంటి సంఖ్య లేదు. అందువలన ఈ విషయం కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి ఏం చెయ్యాలి అనేటువంటిది ఆలోచన చేయాలి అని, ఇది నా ఉద్దేశం అయితే, ఇది నా అభిప్రాయం, ఇది ఉచితమైనటువంటిది అని నేను భావిస్తున్నాను అని
ఆ శ్రీకృష్ణుడు అక్కడ ఉండేటువంటి బలరాముడికి అలాగే యదువీరులందరికీ కూడా చెప్పాడు. తచ్ఛ్రుత్వా వాసుదేవస్య తథా చక్రుర్జనాధిప. ఆ వాసుదేవుడి యొక్క మాటలు విన్నారు వాళ్ళందరూ కూడా. సరే, నీ యొక్క అభిప్రాయం అదైతే అట్లాగే ఆచరిద్దామయ్యా, దానికి తిరుగులేదు అని అతని అభిప్రాయాన్ని అందరూ కూడా గౌరవించారు. నివృత్తశ్చ అర్జునస్తత్ర వివాహం కృతవాన్ ప్రభు ఉషిత్వా తత్ర కౌంతేయ సంవత్సర పరాక్షపాః. వెంటనే గబగబా అందరూ కూడా రథాల మీద వెళ్ళారు. ఆ అర్జునుడి దగ్గరికి వెళ్ళారు. ఆ అర్జునుడిని అనునయించారు. మహానుభావా, నువ్వు ఇలా తీసుకుపోవడం కాదయ్యా, నీలాంటి వాడు మా అమ్మాయిని వివాహం చేసుకుంటానంటే మేమెందుకు ఇవ్వము, రా చక్కగా మా రాజ్యానికి రా, అక్కడ నీకు వివాహం చేస్తాము అని ఆ అర్జునుడిని చక్కగా సాంత్వనపరిచారు. సాంత్వనపరిచి అర్జునుడిని మళ్ళీ ద్వారకకు తిరిగి తీసుకొచ్చారు. సుభద్రను ఆ అర్జునుడు వివాహం చేసుకుని 1 సంవత్సరం పైన అక్కడే హాయిగా గడిపాడు. విహృత్యచ యథాకామం పూజితో వృష్ణినందనైః పుష్కరేతు తతశేషం కాలం వర్తితవాన్ ప్రభు. ఆ ద్వారకలో స్వేచ్ఛగా విహరించి యాదవ వంశీయులందరి చేత ఇవ్వబడినటువంటి ఆతిథ్యాలని, పూజల్ని అన్నీ కూడా స్వీకరించినటువంటి వాడై అక్కడి నుంచి బయలుదేరి పుష్కర తీర్థంలో మిగిలినటువంటి కాలాన్ని గడిపాడు అర్జునుడు. పూర్ణేతు 12 వర్షే ఖాండవ ప్రస్థమాగత వవందే ధౌమ్యమాసాద్య మాతరం చ ధనంజయ. ఈ విధంగా 12 సంవత్సరాల కాలాన్ని కూడా అర్జునుడు ప్రభాస కాలాన్నంతటిని కూడా గడిపినటువంటి వాడై 12 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మళ్ళీ ఖాండవ ప్రస్థానికి తిరిగి వచ్చాడు. పురోహితుడైనటువంటి ధౌమ్యుని వద్దకు వెళ్ళాడు. ఆయనకు నమస్కారం చేశాడు. ఆ తర్వాత తల్లి అయినటువంటి కుంతి దగ్గరికి వెళ్ళాడు. ఆ కుంతికి కూడా నమస్కారం చేశాడు. స్పృష్ట్వాచ చరణౌ రాజ్ఞో భీమ ధనంజయ యమాభ్యాం వందితో హృష్ట సస్వజేతౌ ననందచ. అంతేకాకుండా రాజైనటువంటి ఆ ధర్మరాజుకి తన యొక్క అన్నగారైనటువంటి ఆ మహారాజు అయినటువంటి ధర్మరాజుకి నమస్కారం చేశాడు, పాదాలకి. భీముడికి నమస్కారం చేశాడు. ఆ నకుల సహదేవుల యొక్క నమస్కారాన్ని స్వీకరించాడు. వాళ్ళని కౌగలించుకున్నాడు. చక్కగా ప్రసన్నమైనటువంటి వాడై ఉన్నాడు. ఉండి అభిగమ్యచ రాజానం నియమేన సమాహితః అభ్యర్చ్య బ్రాహ్మణాన్ పార్థో ద్రౌపదీమభిజగ్మమాన్. ఈ విధంగా ధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. విధిపూర్వకంగా ఏకాగ్రమైనటువంటి చిత్తంతో బ్రాహ్మణులందరినీ కూడా అర్చన చేశాడు. ఆ తర్వాత మెల్లగా ద్రౌపది దగ్గరికి వెళ్ళాడు. ద్రౌపది సమీపానికి వెళ్ళాడు. వెళితే తం ద్రౌపదీ ప్రత్యువాచ ప్రణయాత్ కురునందనం తత్రైవ గచ్చ కౌంతేయ యత్ర సా సాత్వతాత్మజ సుబద్ధస్యాపి భారస్య పూర్వబంధశ్లధాయతే. ఆ ద్రౌపదికి చాలా కోపం వచ్చింది. అందువలన ప్రణయ కోపంతో ద్రౌపది ఆ కురునందనుడు అయినటువంటి అర్జునుడితో ఈ విధంగా వచ్చింది అంటోంది. ఏమిటా ఇక్కడికి వచ్చేవండి నువ్వు? ఆ సాత్వత కుమార్తె అయినటువంటి సుభద్ర ఉంది కదా, ఆ సుభద్రని ఎంతో కావాలని వివాహం చేసుకున్నావు కదా, అందువలన ఆ సుభద్ర ఉన్న దగ్గరికి వెళ్ళు. ఎందుకంటే నీకు ఇప్పుడు 2వ బంధం బిగిసింది. ఇంత క్రితము నన్ను వివాహం చేసుకున్నావు, ఇప్పుడు మళ్ళీ ఈ సుభద్రని కావాలని వివాహం చేసుకున్నావు కదా, అందువలన 2వసారి బంధం బిగించినప్పుడు పూర్వబంధం వదులుకోవాలి, అదే ఉత్తమమైనటువంటిది, లోక సహజమైంది అని ఆ ద్రౌపది ఆ అర్జునుడితో అందిట. తదా బహువిధం కృష్ణాం విలపంతీం ధనంజయ సాంత్వయామాస భూయశ్చ క్షమయామాస చాసకృత్. ఈ విధంగా ద్రౌపది అనేక రకాలుగా మాట్లాడితే ఆ మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా అత్యంత సహనంతో విన్నటువంటి వాడై ధనంజయుడు మెల్లగా ఆమెను సమమైనటువంటి బుద్ధితోటి ఆమెను వర్ణించాడు. మరలా ఆమెకి అనునయ వాక్యాలు చెబుతూ ఆమెను జాగ్రత్తగా అనునయించాడు. సుభద్రాం త్వరమాణస్య రక్తకౌశేయవాసినీం పార్థ ప్రస్థాపయామాస కృత్వా గోపాలికా వపుః. ఆ తర్వాత అర్జునుడు చక్కటి ఎర్రటి పట్టు వస్త్రాలు ధరించినటువంటి సుభద్రను గోపాలికా వేషం వేయించి ఆమెను మెల్లగా ఇంట్లో ప్రవేశపెట్టాడు. సాధికం తేన రూపేణ శోభమాన యశస్విని భవనం శ్రేష్టమాసాద్య వీరపత్ని వరాంగన భవందే పృథుతాంబ్రాక్షి పృథాంభద్ర
సుభద్రా యశస్వినీం తాం కుంతీం చారు సర్వాంగీం ఉపజిఘ్రతమూర్ధని. వీరపత్ని అయినటువంటిది, వీరాంగనైనటువంటి, ఎంతో కీర్తిమంతురాలైనటువంటి సుభద్ర ఆ గోపాలికా వేషం వేసేటప్పటికీ అత్యంతమైనటువంటి ప్రకాశంతో ఉందిట. అలా ఉన్నటువంటి ఆమె విశాలమైనటువంటి కళ్ళు ఎర్రగా ఉన్నాయట. ఆ సుభద్ర కుంతీదేవి దగ్గరికి వెళ్ళిందట. వెళ్ళి ఆమెకు పాద నమస్కారం చేసిందట. ఆమె వెంటనే ఆ కుంతీదేవి సుభద్రని దగ్గరికి తీసుకుని నుదుటి మీద చుంబించి ఆశీర్వదించిందట. ప్రీత్యా పరమయా యుక్త ఆశీర్భిర్యుంజతాతులాం తతో అభిగమ్య త్వరిత పూర్ణేందు సదృశానన వవందే ద్రౌపదీం భద్రా ప్రేష్యాహమితి చాబ్రవీత్. ఆ తర్వాత ప్రసన్నురాలైనటువంటి కుంతి ఆ సౌందర్యవతి అయినటువంటి సుభద్రికి అనేకములైనటువంటి ఆశీర్వచనాలు ఇచ్చిందట. పూర్ణ చంద్రబింబం వంటి ముఖంతో ఆమె ద్రౌపదీదేవి యొక్క చరణాలకి నమస్కరిస్తూ ఆమెతో అందిట. ఏమని చెప్పిందంటే, నేను మీ దాసినమ్మా అని ఆ ద్రౌపది కాళ్ళకి నమస్కారం చేసింట. ప్రత్యుత్థాయ తదా కృష్ణ స్వసారం మాధవస్య చ పరిష్వజ్య అవదత్ ప్రీత్యా నిస్సపత్నోస్తు తే పతి తథైవ ముదితా భద్రా తాము వాచైవమస్మితి. ఆ ద్రౌపదీదేవి వెంటనే ఆ కృష్ణుడి చెల్లెలైనటువంటి సుభద్రను పైకి తీసి కౌగిలించుకొని ప్రసన్నతతోటి నీ భర్త శత్రురహితుడవుగాక అని ఆశీర్వదించిందట. సుభద్ర ఆనందంతో ఉన్నటువంటిదే, మీ ఆశీర్వాదం ఫలించాలి అని సుభద్ర ఆ ద్రౌపదితో అందిట. ఈ విధంగా వాళ్ళిద్దరూ కూడా ప్రసన్నమైనటువంటి మనస్కులయ్యారు. తతస్తే హృష్ట మనసః పాండవేయ మహారథా కుంతీ చ పరమ ప్రీత బభూవ జనమేజయ. ఓ జనమేజయ, ఆ విధంగా పాండవులందరూ కూడా చాలా ఆనందము కలిగినటువంటి వాళ్ళయ్యి చాలా ఆనందించేట వాళ్ళందరూ కూడా, కుంతీదేవి కూడా చాలా అత్యంతమైనటువంటి ఆనందం కలిగిందయిందిట. శ్రుత్వాతు పుండరీకాక్ష సంప్రాప్తం సంపురోత్తమా అర్జునం పాండవ శ్రేష్టం ఇంద్రప్రస్థగతం తదా ఆజగామ విశుద్ధాత్మా సహ రామేణ కేశవ వృష్ణ్యంధక మహామాత్రై సహ వీరైర్మహారథై. ఆ తర్వాత అర్జునుడు ఇంద్రప్రస్థానికి చేరాడు ఆ సుభద్రను తీసుకుని అనేటువంటి విషయాన్ని పుండరీకాక్షుడు విన్నాడు శ్రీకృష్ణుడు. వెంటనే ఆ శ్రీకృష్ణుడు చక్కటి విశుద్ధాత్ముడైనటువంటి వాడై బలరామ వృష్ణి అంధక వంశ ప్రధానులైనటువంటి మహారథులందరితోటి కలిసి ఆ ఇంద్రప్రస్థానికి వచ్చేట. భ్రాతృభిశ్చ కుమారై యోధైశ్చ బహుభిర్వృతః సైన్యేన మహతా శౌరిః అభిగుప్త పరంతపః. ఆ శత్రుతాపండైనటువంటి పరాక్రమవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు సోదరులతోటి పుత్రులతోటి యోధులతోటి గొప్ప సైన్యంతో ఇంద్రప్రస్థ నగరానికి వచ్చాడు. వచ్చి తత్ర దానపతిర్ధీమాన్ ఆజగామ మహాయశాః అక్రూరో వృష్ణివీరాణాం సేనాపతిరిందమః. అక్కడ యాదవీరుల యొక్క సేనాపతి శత్రుపీడకుడైనటువంటి గొప్ప కీర్తి కలిగినటువంటి అక్రూరుడు కూడా వీళ్ళతో వచ్చాడు. అనాధృష్టిర్మహాతేజాః ఉద్ధవశ్చ మహాయసాః సాక్షాత్ బృహస్పతేః శిష్యః మహాబుద్ధిర్మహామనాః. అంతేకాకుండా గొప్ప తేజోవంతుడైనటువంటి వాడు, కీర్తిమంతుడైనటువంటి వాడు, బుద్ధిమంతుడైనటువంటి వాడు, గొప్ప మనస్వి అయినటువంటి బృహస్పతి శిష్యుడైనటువంటి ఉద్ధవుడు, తేజోవంతుడైనటువంటి అనాధృష్టి కూడా అక్కడికి వచ్చారట. సత్యక సాత్వికిశ్చైవ కృతవర్మా చ సాత్వతః ప్రద్యుమ్నశ్చైవ సాంబశ్చ నిషఠః శంకురేవ చ చారుదేష్ణశ్చ విక్రాంత ఝిల్లీ విప్రధురేవ చ సారణశ్చ మహాబాహుగదశ్చ విదుషాంవరః ఏతే చాన్యే చ బహవః వృష్ణిభోజాంధకాస్తథా ఆజగ్ముఖాండవ ప్రస్థం ఆదాయ హరణం బహు. వీళ్ళే కాదు, ఇంకా బోళ్ళంతమంది యాదవ వీరులు వచ్చారు. సత్యకుడు వచ్చాడు, సాత్విక్ వచ్చాడు, సాత్వతీయుడైనటువంటి కృతవర్మ వచ్చాడు, ప్రద్యుమ్నుడు వచ్చాడు, సాంబుడు వచ్చాడు, నిషఠుడు వచ్చాడు, శంకు వచ్చాడు, చారుదేష్ణుడు వచ్చాడు, ఝుల్లి వచ్చాడు, విపృథు వచ్చాడు, సారణుడు వచ్చాడు, విద్వాంసుడైనటువంటి గదుడు వచ్చాడు. ఇతరులైనటువంటి యాదవులందరూ కూడా ఖాండవ ప్రస్థానికి వచ్చారు. ఎందుకు వచ్చారయ్యా వీళ్ళందరూ ఇంతమంది అంటే, మరి వాళ్ళ రాజకుమార్తె అయినటువంటి సుభద్రని
అర్జునుడు వివాహం చేసుకున్నాడు. ఆ వివాహం చేసుకునేటువంటి అర్జునుడికి అరణం తీసుకుని ఎంతో వేడుగ్గా వాళ్ళందరూ కూడా వచ్చారట. తతో యుధిష్ఠిరో రాజా శ్రుత్వా మాధవమాగతం ప్రతిగ్రహార్థం కృష్ణస్య యమో ప్రస్థాపయత్తదా. వెంటనే మహారాజు అయినటువంటి యుధిష్ఠిరుడు మాధవుడు వచ్చాడు అని తెలుసుకున్నట్ట. తెలుసుకుని వెంటనే ఆదరపూర్వకంగా అతను తీసుకురావడానికి నకుల సహదేవుల్ని తీసి పంపించేట. మీరు వెళ్ళి ఎదురేగి ఆ మాధవుడికి స్వాగతం పలకండి అని. తాభ్యాం ప్రతిగృహీతం తు వృష్ణిచక్రం మహర్ధిమత్ వివేశ ఖాండవ ప్రస్థం పతాకాధ్వజశోభితం. ఈ విధంగా నకుల సహదేవులతో స్వాగతపూర్వకంగా ఆహ్వానింపబడినటువంటి యాదవగణం పతాక ధ్వజాలతో అలంకరింపబడినటువంటి ఖాండవ ప్రస్థంలో ప్రవేశించింది. సంవృష్టి సిక్త పంథానం పుష్ప ప్రకర శోభితం చందనస్య రసైశ్రీతై పుణ్యగంధ నిషేవితం. ఆ ఇంద్రప్రస్థంలోని మార్గాలన్నీ కూడా శుభ్రం చేసేట. చక్కగా నీటితోటి కళ్ళాపి చల్లేట, పూలు చల్లేట, పూల మాలలన్నీ కూడా వేలాడదీసేట. చక్కటి చందన సుగంధ ద్రవ్యాలతో పరిమళ భరితాలుగా చేసేట. దహ్యతా గురునాథైవ దేశే దేశే సుగంధినా హృష్టపుష్ట జనాకీర్ణం వణిద్భిరుపశోభితం. ప్రతి ప్రదేశంలోనూ కూడా అగరుగంధాలన్నీ కూడా వ్యాపించేట. నగరమంతా ఆనందభరితులైనటువంటి జనులతో నిండిపోయిందిట. వ్యాపారులందరూ కూడా నగర శోభలన్నింటినీ కూడా పెంచారట. ప్రతిపేదే మహాబాహు సహరామేణ కేశవ వృష్ణంధకైస్తదా భోజై సమేత పురుషోత్తమ. ఆ కేశవుడు బలరాముడితో కలిసి వస్తున్నాడు. అంతేకాకుండా వృష్టి అంధక భోజ యాదవ్ వీరులందరూ కూడా నగరంలోకి ప్రవేశిస్తున్నారు అని తెలిసి అందరూ కూడా బారులు తీర్చి వాళ్ళకి స్వాగత సన్నాహాలు చెబుతున్నారట. ఆ నగరాన్ని అంతటిని కూడా అలంకరించారట. అలాంటి ఆ నగరంలోకి వీళ్ళందరూ కూడా వీరులతో కలిసి ప్రవేశించారట. సంపూజ్యమాన పౌరైశ్చ బ్రాహ్మణైశ్చ సహస్రశ వివేశ భవనం రాజ్ఞ పురందర గృహోపమం. ఆ పురవాసుల చేత బ్రాహ్మణుల చేత గౌరవింపబడినటువంటి శ్రీకృష్ణుడు ఇంద్రభవన సౌందర్యం కలిగినటువంటి ధర్మరాజు యొక్క భవనంలోకి ప్రవేశించాట. యుధిష్ఠిరస్తు రామేణ సమాగచ్చత్ యథావిధి మూర్ధ్ని కేశవమాఘ్రాయ బాహుభ్యాం పరిషస్వదే. ఆ యుధిష్ఠిరుడు బలరాముడితో యథావిధిగా కలిసి శిరస్సుపై శ్రీకృష్ణుడిని చుంబించి ఆయన్ని ఆలింగనం చేసుకున్నట్ట. తం ప్రియమాణో గోవింద వినయేనాభిపూజయన్ భీమంచ పురుష వ్యాఘ్రం విధివత్ ప్రత్యపూజేత్. శ్రీకృష్ణుడు కూడా ప్రసన్నుడైనటువంటి వాడై వినయభావంతో యుధిష్ఠిరుడిని సన్మానించాడు. అలాగే నరశ్రేష్ఠుడైనటువంటి భీముని కూడా విధి ప్రకారము యథాశాస్త్రంగా సన్మానించేట. తాం చ వృష్ణ్యంధక శ్రేష్ఠాన్ కుంతీపుత్రో యుధిష్ఠిర ప్రతిజగ్రాహ సత్కారై యథా విధి యథాగతం. ఆ వృష్ణి అంధక యదువీరులందరికీ కుంతీనందుడైనటువంటి ధర్మరాజు వాళ్ళ యథాయోగ్యంగా వాళ్ళ స్థాయిలను బట్టి యథావిధిగా శాస్త్ర సమ్మతంగా స్వాగత సత్కారాలన్నీ కూడా కల్పించేట. గురువత్ పూజయామాస కాంశ్చిత్ వయస్యవత్ కాంశ్చిత్ అభ్యవదత్ ప్రేమ్ణ కైశ్చిదపి అభివాదిత. కొందరిని అందులో పెద్దవాళ్ళందరినీ గురువుల్లో పూజించేట, కొందరిని స్నేహితుల్లో కౌగిలించుకున్నట్ట, కొందరిని ప్రేమతో పలకరించేట, కొందరు ధర్మరాజుకి నమస్కారం చేసేట. తేషాం దదౌ హృషీకేశ జన్యార్థే ధనముత్తమం హరణం వై సుభద్రాయా జ్ఞాతిదేయం మహాయసాహ. అప్పుడు ఆ యశస్వి అయినటువంటి శ్రీకృష్ణుడు పాండవులకు వధూధనాన్నంతటినీ కూడా అర్పించేట. కుటుంబీకులకు సుభద్ర కారణంగా తగినటువంటి అరణాన్నంతటినీ కూడా సమర్పించేట. అయితే ఈ సుభద్ర కారణంగా ఏమిచ్చాడయ్యా అంటే రథానాం కాంచనాంగానాం కింకిణీ జాలమాలినాం చతుర్యుజాముపేతానాం సూతై కుశల శిక్షితై సహస్రం ప్రదదౌ కృష్ణ గవామయుతమేవ చ శ్రీమాన్ మాధురదేశ్యానాం దోగ్ధ్రీణాం పుణ్యవర్చసాం. శ్రీకృష్ణుడు చక్కటి మువ్వలు జాలలతో అలంకబడినటువంటి 4 గుర్రములతోటి పూంచినటువంటి 1000 రథాలను బ్రహ్మాండమైనటువంటి నేర్పరులైనటువంటి సారథులతో కూడినటువంటి రథాలను అప్పగించేట. అలాగే మాధుర్య దేశ్య సంభవమైనటువంటి 10,000 గోవుల్ని కానుకగా ఇచ్చేట. బడవానాంచ శుద్ధానాం చంద్రాంశు సమవర్చసాం దదౌ జనార్దన ప్రీత్యా సహస్రం హేమభూషితం. అలాగే చంద్రకాంతితో వెలిగిపోయేటువంటి మంచి లక్షణాలు కలిగినటువంటి బంగారు ఆభరణాలతో కూడినటువంటి 1000 గుర్రాలను ప్రేమతోటి జనార్దనుడు పాండవులు
పాండవులకి కానుగ్గా ఇచ్చేట. తథైవ అశ్వతరీణాం చ దాంతానాం వాతరంభసాం శతాన్యంజనకేశీనాం శ్వేతానాం పంచ. అలాగే గాలితో సమానమైన వేగం కలిగినటువంటి, అలాగే అదుపులో ఉండేటువంటి 100 కంచరగాడిదలను ఇచ్చేట, 500 కాటుక రంగు గుర్రాలను ఇచ్చేట, 500 తెల్ల గుర్రాలను ఇచ్చేట. ఇవన్నీ కానుకలుగా ఇచ్చేట. అంతేకాకుండా స్నానపానోత్సవే చైవ ప్రయుక్తం వయసాన్వితం స్త్రీణాం సహస్రం గౌరీణాం సువేషాణాం సువర్చసాం సువర్ణ శతకంఠీనాం అరోమాణాం స్వలంకృతాం పరిచర్యాసు దక్షిణాం ప్రదౌ పుష్కరేక్షణ. అలాగే స్నానపానోత్సవాల్లో ఉపయోగపడేటువంటి పడచులని, అంటే చక్కటి యువతులను, సుందర వేషధారుండే మంచి కాంతి కలిగినటువంటి 100 బంగారు ఆభరణాలు దాల్చి రోమాలు కనపడినటువంటి 1000 మంది దాసీ జనాన్ని ఆ పుండరీకాక్షుడైనటువంటి శ్రీకృష్ణుడు కానుగ్గా ఇచ్చేట. అంతేకాకుండా పృష్ట్యానామపి చాస్వానాం బాహ్లికానాం జనార్దన తదౌ శతసహస్రాక్షం కన్యాధనమనుత్తమం. ఆ జనార్దనుడైనటువంటి శ్రీకృష్ణుడు బరువు మోయగలిగినటువంటి 1,00,000 బాహ్లీక దేశపు అశ్వాలని సాటి లేనటువంటి కన్యాధనంగా ఇచ్చేట. కృతాకృతస్య ముఖ్యస్య కనకస్య అగ్నివర్చసః మనుష్య భారాన్ దాసార్హ దదౌ దశ జనార్దన. ఆ జనార్దనుడు అగ్నివర్చస్సు కలిగినటువంటి మొహరీను 10 మంది మనుష్యుల బరువు ఉన్నటువంటి విశుద్ధమైనటువంటి బంగారాన్ని, 10 మంది మనుష్యులు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి బంగారాన్ని కానుగ్గా ఇచ్చేట. ఇంకా ఆయన లక్ష్మీపతి అయినటువంటి వాడు ఆ శ్రీకృష్ణుడు. ఆయన ఇవ్వలేనిదే ఉంటుంది. ఇలాగా అమితమైన ఐశ్వర్యాన్నంతటినీ కూడా ఆ అర్జునుడికి అట్లాగే పాండవులకి కూడా స్త్రీధనంగా కానుగ్గా సుభద్రా పరిణయ ఉత్సవ విశేషంగా వాళ్ళకి అందజేసేట కృష్ణ బలరాముడు అని చెబుతూ స్వస్తి.